తమిళనాడు గవర్నర్ తో సమావేశమయ్యారు టీవీకే అధినేత విజయ్. టీవీకేకు మద్దతిస్తున్నట్టు కాంగ్రెస్ ఇచ్చిన లేఖను మంత్రుల జాబితాను గవర్నర్కి ఇచ్చారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో బల నిరూపణకి అవకాశం ఇవ్వాలని గవర్నర్ని కోరారు. అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు టీవీకే అధినేత. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించడానికి చెన్నై లోక్ భవన్ నుంచి మా ప్రతినిధి దినకర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, 24 గంటల్లో రెండోసారి గవర్నర్ కలిశారు విజయ్. సో తమిళనాడులో నిమిషానికి కూడా రాజకీయాలు మారిపోతూ ఉన్నాయి, ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. రైట్, ఖచ్చితంగా దాదాపు 45 నిమిషాల నుంచి జరుగుతున్నటువంటి సమావేశంలో విజయ్ వ్యక్తిగతంగా వచ్చి రెండోసారి కలవడం, నిన్న రాత్రి కూడా విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఆదావ్ అర్జున్ కూడా కలిశారు. అంటే మొత్తం 3 సార్లు టీవీకే నేతలు గవర్నర్తో సంప్రదింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఆసక్తికరమైన విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న రాత్రి గవర్నర్ తను స్పష్టమైనటువంటి మెజార్టీ చూపిస్తేనే ఆయన తమని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇవాళ ఉదయం కూడా గవర్నర్ నుంచి విజయ్కు కాల్ వెళ్ళిన తర్వాతనే ఆయన ఇక్కడికి వచ్చి గవర్నర్ని కలిశారు. 11 గంటల సమయం కూడా కేటాయించినది గవర్నరే. మొత్తం తన కేరళ టూర్నంతా రద్దు చేసుకొని విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి గవర్నర్ కీలకమైనటువంటి అంశాలను కూడా ఆయనతో ప్రస్తావించినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. నిన్న విజయ్ అలాగే ఆయనతో పాటు వచ్చినటువంటి పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ నేతలంతా కూడా విజయ్కి గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో 118 మంది మ్యాజిక్ ఫిగర్ తనకున్నారు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ చేశారు. అయితే 118 మంది ఎక్కడున్నారో చూపిస్తేనే నేను మీకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని చెప్పి కూడా గవర్నర్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో సో అది నిన్నంతా గందరగోళమైంది టీవీకే పార్టీలో. మళ్ళీ ఇవాళ ఉదయం అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకు 108 స్థానాలు ఉన్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. ఒక స్థానం పోతే 107 + 5 112 స్థానాలు ఉన్నాయి కనుక అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి తనకు అవకాశం ఇవ్వాలని చెప్పి గవర్నర్ దగ్గరికి కొత్త లేఖలు తీసుకొని వచ్చారు. అలాగే న్యాయ నిపుణులతో కూడా పూర్తి స్థాయిలో చర్చించాకే విజయ్ కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఇక్కడ గవర్నర్ కానీ తనకు మద్దతు ఇవ్వకపోతే, గవర్నర్ తనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించకపోతే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి టీవీకేకు గవర్నర్ ఎందుకు ఆహ్వానించడం లేదనేటువంటి అంశంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్ళడానికి కూడా ఈ టీవీకే నేతలు ఇంటర్నల్గా ప్రిపేర్ అయ్యారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ రాజకీయంగా గవర్నర్ ఏదైనా తమను ప్రమాణ స్వీకారం చేయడానికి, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం వ్యతిరేకిస్తే ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి సలహా తీసుకొని న్యాయపరంగా మద్రాస్ హైకోర్టును అప్రోచ్ కావడానికి కూడా ఒక రకమైనటువంటి ప్రిపరేషన్ టీవీకేలో ఉంది. మరొక వైపు ఇవాళ ప్రమాణ స్వీకారం ఉంటుందని చాలా మంది క్యాన్సిల్ అయిందని చెప్పి చాలా మంది రూరల్ అభిమానులకు తెలియకపోవడంతో చాలా మంది వచ్చి గ్రౌండ్ దగ్గర ఉన్నారు. మరికొద్ది మంది జల్లికట్టు తరహాలో గవర్నర్కు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేయాలని చెప్పి మెరీనా బీచ్ దగ్గర కూడా 500 నుంచి 600 మంది ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెన్నైలో కొనసాగుతున్నటువంటి సిచ్యుయేషన్ ఉంది. అయితే గవర్నర్ యొక్క నిర్ణయమే ఇక్కడ మొత్తం అంతా శైలి, ఆయన వ్యవహరించిన తీరంతా కూడా సరిగా లేకపోవడం మూలంగా ఆయన కమ్యూనికేట్ టీవీకేతో చేసినటువంటి విధానం నచ్చకపోవడంతో గత 24 గంటలుగా పూర్తిగా ఒక రాజకీయ సందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొంది. కాసేపట్లో విజయ్ కూడా లోక్ భవన్ నుంచి బయటకు వస్తారని మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు 10 గంటల 35 నిమిషాలకు ఆయన లోపలికి వెళ్లారు. గంట పాటు కొనసాగుతున్నటువంటి భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే విజయ్ నిన్నటి లేఖనే పూర్తిగా సరిగా అందజేయలేదన్నటువంటిది గవర్నర్ ఆఫీస్ వాదన. అయితే తాము స్పష్టంగా అందజేశాము, 118 ఏర్పాటు చేస్తామని తాము చెప్పాము కనుక దానికి కట్టుబడి ఉన్నామనేది లేఖలో ప్రస్తావించామని టీవీకే చెప్తుంది. సో అయినా గవర్నర్ దీంతో సాటిస్ఫై కాక ఇవాళ మార్నింగ్ మళ్ళా రావాలని చెప్పడంతో ఈ యొక్క మీటింగ్ ప్రారంభమైంది. ఆ మీటింగ్ సంబంధించి కూడా పూర్తిగా కొనసాగుతున్నటువంటి దృశ్యం రాజ్భవన్ లో కొనసాగుతుంది. కాసేపట్లో అధికారికంగా ఆ విజువల్స్ ని, ఫొటోస్ ని కూడా ప్రకటిస్తారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆశ్చర్యకరమైన అందరూ ఎదురు చూసినటువంటి అంశం. ఎందుకంటే గవర్నర్ దగ్గర దాదాపు అన్ని అధికారాలు ఉంటాయి. ఎందుకంటే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలి. తర్వాత మీరు సర్టెన్ డేట్లోగా మీరు బల నిరూపణ చేసుకోవాలని చెప్పి కూడా ఆ పార్టీకి నిబంధనలు విధించాల్సినటువంటి పరిస్థితి గవర్నర్ చేతిలో ఉంటుంది. సో గవర్నర్ ఈ
విషయాలు చెప్పి ఏదైనా డేట్ ఫిక్స్ చేస్తారా లేదా అన్నది మాత్రం కాసేపట్లో తేలే అవకాశం ఉంది. మరో గంట 2 గంటల్లో రాజ్భవన్ నుంచి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వస్తుంది. విజయ్ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి విజయ్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అనుమతించాడా లేకపోతే ఇంకా ఏమైనా కొత్త నిబంధనలు పెట్టాడా అన్నది రాజ్భవన్ నుంచి ఒక అధికారికమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వీసీకే కూడా కాసేపటి కిందట ఎవరైతే డిఎంకే కూటమిలో ఉన్నారంటే వీసీకే అధినేత తిరుమావళవన్ కూడా గవర్నర్ యొక్క తీరును ఆక్షేపించారు. ఆ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని చెప్పి కూడా చెప్పారు. అలాగే వామపక్షాలు విజయ్కి సంఖ్యాబలంగా మద్దతు ఇవ్వకపోయినా కానీ నైతికంగా మాత్రం గవర్నర్ చేస్తున్న తీరును తప్పుపడుతున్నాయి. సో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు డిఎంకే కావచ్చు, తర్వాత వీసీకే కావచ్చు, మరోవైపు వామపక్షాల పార్టీలు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కాసేపటి కిందట ప్రకాష్ రాజు, అంతకుముందు హీరో విశాల్ కూడా గవర్నర్ తీరును ఎండగట్టినటువంటి పరిస్థితి ఉంది. సో దేశవ్యాప్తంగా ఇక్కడ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరుపైన ఒక రకమైనటువంటి భావన రావడంతో గవర్నర్ కూడా తనకు తాను విజయ్కి కాల్ చేసి పిలిచారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. పూర్తి స్థాయి లెక్కలు, న్యాయపరమైనటువంటి సలహాలు, ఒకవేళ గవర్నర్ అతిపెద్ద పార్టీగా తనకు అనుమతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లాలనేటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చి గవర్నర్ని కలిశారు. మరి గవర్నర్ కోర్టులో ప్రస్తుతం విజయ్ బాల్ వేసి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ 24 గంటల కిందట గవర్నర్ చేతిలో ఎలాంటి కీ రోల్ ఉందో ఇప్పుడు కూడా మళ్ళీ గవర్నర్ యొక్క నిర్ణయం పైనే టీవీకి యొక్క ప్రమాణ స్వీకారము, ఆ తర్వాత బల నిరూపణ ప్రమాణ స్వీకారము, దానికి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాలు కూడా గవర్నర్ చేతిలో ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్తో భేటీ తర్వాత ఎలాంటి ప్రకటన రానున్నదే ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి అంశంగా మనం భావించాలి. అక్షయ, దినకర్, అంటే సిపిఐ మద్దతు కోరుతూ విజయ్ లేఖ రాశారు. అలాగే కాసేపటి క్రితమే వామపక్షాలు కూడా విజయ్కి మద్దతుగా ప్రకటన కూడా చేయడం జరిగింది. గవర్నర్ తీరును తప్పుపడుతూ కూడా వారు మాట్లాడడం జరిగింది. అంటే సంఖ్యాపరంగా సపోర్ట్ ఇవ్వకపోయినా ఇలా నైతిక సపోర్ట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే గత 2 రోజులుగా రియాక్ట్ అవ్వనటువంటి వామపక్షాలు కావచ్చు, వీసీకే పార్టీ కూడా కావచ్చు, స్టాలిన్ గ్రూప్ లో ఉన్నటువంటి మిగిలిన పార్టీలు కూడా కావచ్చు, సడన్ గా గవర్నర్ తీరు పైన మాత్రం ఇదవుతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఒక పూర్తి స్థాయి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కాంగ్రెస్ మీద. ఎందుకంటే బల నిరూపణ చేసుకోవాల్సింది గవర్నర్ ఆఫీస్లోనా, గవర్నర్ ముందరా, లేకపోతే బల నిరూపణ చేసుకోవాల్సింది అసెంబ్లీలో అన్నది కాంగ్రెస్ స్పష్టంగా దేశవ్యాప్తంగా ఒక ప్రచారం చేసేసింది. మరొకవైపు వామపక్షాలు విజయ్కి మద్దతు ఇవ్వాలన్న దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని రేపు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ సమావేశంలో విజయ్కి రాజకీయ పరంగా సంఖ్యాపరంగా మద్దతు ఇవ్వాలా లేదన్నది రేపు తేలుతుంది. కానీ ఇవాళ కాసేపటి కిందట ఒక లేఖను విడుదల చేశాయి. ఏంటి, గవర్నర్ చేపడుతున్నటువంటి తీరు పట్ల వాళ్ళు ఆక్షేపించారు, అది వ్యవహరిస్తున్న విధానాన్ని వ్యతిరేకించారు. విజయ్ అతిపెద్ద పార్టీ కనుక అతనికి అవకాశం ఇవ్వడం గవర్నర్ యొక్క విధి, అది దాటి ఆయన ప్రవర్తిస్తున్నారని చెప్పి గవర్నర్ తీరు పట్ల నైతిక మద్దతు విజయ్కి ఇచ్చారు, గవర్నర్ను వ్యతిరేకిస్తారు. సో భవిష్యత్తులో 2-3 రోజుల్లో స్టాలిన్ దగ్గర నుంచి బయటకు వచ్చి, కాంగ్రెస్ లాగా బయటకు వచ్చి విజయ్కి మద్దతు ఇచ్చి బల నిరూపణ సమయానికి విజయ్కి బయట నుంచి మద్దతు ఇస్తారా లేకపోతే ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా అన్నది మాత్రం వామపక్షాలు రేపు నిర్ణయించనున్నాయి. అలాగే వీసీకి పార్టీకి సంబంధించిన తిరుమావళవన్ ఆయన దగ్గర 2 స్థానాలు ఉన్నాయి. నిన్నటి వరకు కూడా విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే అంశం పైన ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు, సడన్ గా రద్దు చేసుకున్నారు. కానీ ఆయన కూడా కాసేపు కిందట బయటకు వచ్చి గవర్నర్ తీరును ఎండగడుతూ విజయ్కి నైతిక మద్దతు ఇస్తూ మాట్లాడడం చూస్తుంటే రానున్న రోజుల్లో వామపక్షాలు వీసీకి కూడా బయట నుంచి మద్దతు ఇస్తాయా, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతాయా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి తెలుస్తుంది. గవర్నర్కి ఇచ్చినటువంటి జాబితాలో 108 - 1 107 + 5 112 మంది ఎమ్మెల్యేలు, తర్వాత మంత్రులకు సంబంధించినటువంటి జాబితా, అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఈ మద్దతు లేఖను కూడా విజయ్ గవర్నర్కి అందించారని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి గవర్నర్ కోర్టులో ప్రస్తుతం టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి బాల్ ఉంది. ఆయన ప్రభుత్వం ఆహ్వానిస్తాడా లేదా అన్నది మాత్రం మరికొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. ఓకే దినకర్, దానికి గవర్నర్తో విజయ్ భేటీ ముగిసింది. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు లేక మంత్రుల లిస్టు కూడా గవర్నర్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి.